హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి మరొకసారి ధర్మవరం పట్టులో శారీస్ తీసుకొచ్చాను. ప్రీవియస్గా పెట్టిన శారీస్ అయితే చాలా బాగా సేల్ అయ్యాయి. ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు. మళ్ళీ రీస్టాక్ వచ్చాయి, మళ్ళీ కూడా వెళ్తూనే ఉన్నాయండి. స్టాక్ కూడా చాలా వచ్చింది. మీకు ఒకవేళ ఆ శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. అలాగే అందులోనే కొంతమంది మళ్ళీ అడుగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేంత కూడా ఫెస్టివల్ సీజను, చిన్న చిన్న వ్రతాలని, పూజలని చాలా యూజ్ అవుతాయి కదా పట్టు శారీస్. అందుకని బడ్జెట్లో తీసుకురండి అంటే ఈ సారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉండేలాగా తెప్పించాను. కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సింగిల్ కలర్లోనే అవైలబుల్గా ఉంది. స్టాక్ మాత్రం చాలా అవైలబుల్గా ఉంటుంది. కాంబో లాగా ఒకే ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ కావాలని తీసుకున్నా కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి సెమీలో వస్తుందండి. ప్రీవియస్గా కూడా చెప్పాను, కానీ రిసీవ్ అయిన ప్రతి ఒక్కరు కూడా మార్కెట్కి మీకు డిఫరెన్స్ అయితే ఉందండి. ఈ ప్రైస్లో అసలుకి ఈ క్వాలిటీ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా ఉందని మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. అలాగే సేమ్ క్వాలిటీలో సేమ్ నేను జరీ కానివ్వండి, థ్రెడ్స్ కానివ్వండి, అన్నీ కూడా నాకు ఇలా కావాలి, ఈ క్వాలిటీలో రావాలి, బడ్జెట్లో ఉండాలని నేను 2 విధాలుగా చూసుకొని మరి డిజైన్ అయితే చేయించాను. చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మార్కెట్లో సిమిలర్గా ఇలాంటి ఫొటోస్ కనిపించినా సరే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుందండి క్వాలిటీలో, అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ప్రీవియస్గా చూపించాను కదా, అది మళ్ళీ రీస్టాక్ తెప్పించాను. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ కూడా తెప్పించానండి. అంత బాగుంది. ఎందుకంటే చాలామంది శారీస్తో పాటు తీసుకున్నారు, సపరేట్గా కూడా తీసుకున్నారు. ప్యూర్లో ఇంత మంచి వర్క్, ఇంత హెవీ గ్రాండ్ వర్క్ వచ్చి కూడా ఇంత తక్కువ బడ్జెట్లో అమ్ముతున్నారు అనేసి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయండి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత కష్టపడి నేను డిజైన్ చేసేదే అందుకు కదండి, కొంచెం మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఇవ్వాలి, అది కూడా బెస్ట్ క్వాలిటీ ఉండాలనేసే నేను కష్టపడుతూనే ఉన్నాను. అలాగే మీ సపోర్ట్ కూడా ఉంది, ఇంకా ముందు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్కి వైలెట్ కాంబినేషన్ అండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మనకి వీడియోస్ చూసిన దానికి ఇంకా బయట ఇంకా బాగుందండి. మనకి ఫీల్ అవ్వచ్చు ఆ ఫ్యాబ్రిక్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, సూపర్గా వచ్చాయి. పింక్ కలర్కి వైలెట్ కాంబినేషన్. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. చెక్స్ ప్యాటర్న్లో వచ్చిందండి. జెరీ, కంప్లీట్ జెరీ ధర్మవరం శారీ మనకి చాలా బాగుంటుంది. ఇలాంటి కలర్స్ మాత్రం మీరు పట్టులో కావాలనుకుంటే మినిమం 10,000 ఎబో అయితేనే మనకి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి. చాలా రేర్గా ఉంటాయండి ధర్మవరం పట్టులో. మనకి చూడండి ప్యాటర్న్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్, మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ బూట్ అలాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అది కూడా మనకి సెల్ఫ్ కలర్ కాకుండా ఆరెంజ్, లైట్ ఆరెంజ్ లాగా వచ్చింది చూడండి బ్యాక్గ్రౌండ్లో. ఇది కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది, జస్ట్ లైన్ కాకుండా జిగ్జాగ్ లాగా మొత్తం చిన్న డాట్స్ అదంతా కూడా వీవింగ్లోనే మనకి ఎంత బాగా వచ్చిందండి. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. ఈ బూటా డిజైన్ చూడండి, రౌండ్లోనే మనకి చుట్టూ ఇలా డాట్స్ లాగా డ్రాప్స్ వచ్చినట్టుగా ఉంది. అలాగే బార్డర్కి వచ్చేసరికి మొత్తం కూడా జెరీ వీవింగ్, కంప్లీట్గా మనకి ఫ్లవర్ డిజైన్ అదంతా కూడా చాలా డీటెయిల్డ్గా ఉంది. వైలెట్ కలర్. బ్యాక్ సైడ్ చూడండి, మీకు వీవింగ్ అర్థమవుతుంది. నీట్గా ఉంది బ్యాక్ సైడ్ కూడా, మనకి హెవీగా అలా లేకుండా. కలర్ మాత్రం ఇంక ఎక్సలెంట్ అండి, అందరికీ నచ్చుతుంది. పింక్ కలర్ కాబట్టి అసలు నచ్చని వాళ్ళు అనేది ఉండదు అసలు. చిన్న చిన్న ఫెస్టివల్స్ మనకి బడ్జెట్లో అయిపోవాలి, కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అనమాట ఈ సారీ అయితే. అలాగే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. పళ్ళు వచ్చేసరికి మనకి వైలెట్ కలర్లోనే ఇలా వస్తుంది. మంచి గ్రాండ్ పళ్ళు కూడా వస్తుంది. మొత్తం చూడండి, దీనికి కొంచెం మనం టాజిల్స్ అవి యాడ్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. శారీ కట్టుకునే విధానాన్ని బట్టి కూడా లుక్ అనేది మారిపోతుందండి. నాకు అంతగా కట్టుకోరాదు, నేను నార్మల్గా సింగిల్ స్టెప్పే వేసుకుంటాను, అంత నాకు కట్టుకోవడం రాదు. కానీ కొంచెం కట్టుకొని చూపించే విధానంలో కూడా లుక్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది. కలర్ అయితే సూపర్గా ఉంది. మనకి బార్డర్ వచ్చేసి వైలెట్, పళ్ళు వచ్చేసి మనకి సేమ్ వైలెట్ కలర్లోనే వస్తుంది. అలాగే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ఉందండి, అంటే సేమ్ మనకి పింక్ కలర్లో వస్తుంది విత్ బార్డర్. పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ వచ్చింది, అలాగే కింద వచ్చేసి బిగ్ బార్డర్. అలాగే దీంట్లో వచ్చిన బ్లౌజ్ ఎలా ఉందని చూపిస్తాను. మ్యాక్సిమం ఈ బ్లౌజే యూజ్ అవుతుందండి, బాగా వచ్చింది బ్లౌజ్ కూడా. కొంచెం నేను ఈసారి ఇంకా డిజైన్ కావాలి, కొంచెం సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ కలర్లో ఉండాలనేసి ఇలా చేయించాను. బ్లౌజ్ కూడా చూడండి, మొత్తం మనకి వర్క్ అంతా కూడా థ్రెడ్ వర్క్ బ్లూ కలర్ లాగా వచ్చి గోల్డ్ మీద మనకి డిజైన్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పైన చిన్న బార్డర్ వస్తుంది, కిందికి వచ్చేసరికి బిగ్ బార్డర్ వస్తుంది. ఇలా ఉంది. ఇది స్టిచ్ చేసుకోవచ్చు అండి,
అంత బాగుంది. మనకి రన్నింగ్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ కలర్లో రావడం వల్ల ఇదే బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. లేదు మీకు వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి, ఇదే కాంబినేషన్లో మీకు వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అనుకుంటే అలా అయినా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకా వర్క్లో కావాలండి బ్లౌజ్ అనుకుంటే ఎంబ్రాయిడరీలో అయితే నేను చేయించానండి. మగ్గం వర్క్ ఏం కాదు, మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్తో వస్తుంది. కింద కట్ వర్క్ బార్డర్ మొత్తం కూడా జరీ చూడండి ఎంత బాగుంటుందో. అలాగే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ విస్కోస్ ఉప్పాడ సిల్క్లో వస్తుందండి. 100% ప్యూర్ అనమాట. ఇది వచ్చేసి మనకి డయబుల్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసి జాగ్రత్తగా యూస్ చేసుకుంటే చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు. బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పట్టుకి మనకి మ్యాచ్ అయిపోతుంది, ఎందుకంటే సిల్క్ అంత ప్యూర్గా ఉంది కాబట్టి ఏ పట్టు శారీస్కైనా యూజ్ చేసుకోవచ్చు. శారీస్కి కాదండి, క్రాప్ టాప్ లెహెంగాస్కి దేనికైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. వన్ సైడ్ మనకి కట్ వర్క్ బార్డర్ వస్తుంది. మొత్తం ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీటర్ కట్ ఎలా ఉందనేది. మీకు మీటర్ దగ్గర నుంచి ఎన్ని మీటర్స్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి రన్నింగ్లో ఉంటుంది మొత్తం కూడా. ఇలా ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్క్ వచ్చింది కదా, దీన్ని కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అదే అండి, మీకు చూపిస్తాను శారీ అంతా ఎలా ఉంది, బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, నేను ఇదే శారీ కట్టుకున్నాను, ఒకసారి ఎలా ఉంటుందని ఫీల్ అవ్వచ్చు అనేసి నేను ఇదే శారీ కట్టుకున్నాను. పళ్ళు వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే బార్డర్ కింద వచ్చేసి బిగ్ బార్డర్, పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్లో వస్తుంది. ఇదే బ్లౌజ్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ చూపించాను కదా, ఇలా మనకి కట్ వర్క్ వచ్చి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా వస్తుంది లుక్ అనేది, మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. సింపుల్గా స్టిచ్ చేసుకున్నా కూడా మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. బ్లౌజ్ అనేది కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉందండి, ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫెస్టివల్స్కి, చిన్న చిన్న పూజలకి, వ్రతాలకి ప్రతిసారి 5000 ఎబోవ్ పెట్టి మనం శారీస్ కొనుక్కోలేం కాబట్టి బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం ఈ శారీ నేను పర్ఫెక్ట్ అని చెప్పగలను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.